మార్కాపురంలో భూ వివాదంపై తహసీల్దార్ స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. వివరాల్లోకి వెళితే మార్కాపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో తహసీల్దార్ కె చిరంజీవి భూ వివాదంపై స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత భూమికి ఎలాంటి దరఖాస్తులు తమ కార్యాలయానికి రాలేదని స్పష్టం చేశారు. అర్జీలు చేశామని చెప్పడం అసత్యమని పేర్కొన్నారు. అధికారిక అనుమతులు లేకుండా భూమిని చదును చేయడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. అలాగే అధికారుల పేరును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నామని, అవసరమైతే పూర్తి స్థాయి విచారణ చేపడతామని తహసీల్దార్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. గత కొద్ది రోజుల నుంచి మార్కాపురం మండలంలోని నరసింహాపురం అనే గ్రామంలో పోలేరమ్మ గుడి వెనకమాల ఉన్నటువంటి సర్వే నంబర్ 1/1 సంబంధించి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రైవేటు వ్యక్తుల యొక్క భూముల్ని కొంతమంది అక్రమంగా చదును చేసి వేసిన ప్లాట్లని తొలగించి వాళ్ళు దౌర్జన్యంగా కబ్జా చేయాలనే ఉద్దేశంతో వేసినటువంటి ఆరోపణలు మాకు శ్రీయుత జిల్లా కలెక్టర్ గారికి మొన్న 16వ తేదీన సంబంధిత బాధ్యులందరూ కూడాను రిప్రజెంటేషన్ ఇవ్వడం, దానికి సంబంధించి కలెక్టర్ గారు తహసీల్దార్గా మమ్మల్ని అలాగనే ఆర్డీఓ గారిని జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి దాని మీద తదుపరి చర్య తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అదే మాదిరి ఈ రోజున అదే బాధ్యతలు ఈరోజు మా దగ్గర కూడా వచ్చి మా ఆఫీస్కి వచ్చి సో మొత్తం జరిగినంత వివరించి సంబంధిత డాక్యుమెంట్స్ కూడా మాకు ఇచ్చున్నారు. సో దీనికి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే 1/1 సంబంధించి ఇంతవరకు మాకు ఒక అర్జీ కూడా దాఖలు కాలేదు. ఈ రోజు నాటి వరకు కూడా ఏదైనా అర్జీ వస్తే, నేను ఇక్కడికి వచ్చి సంవత్సరాలు అవుతుందండి, ఏదైనా ఒక అర్జీ వస్తే ఏదైనా వివాదం కానీ లేదంటే ఒక పేరు నమోదైంది రెవెన్యూ కార్డులో మా పేరు నమోదు కాలేదని చెప్పడం కానీ, లేదంటే మొటేషన్ జరగకపోవడం చేత ఒక అప్లికేషన్ తీసుకొచ్చి అయ్యా మాకు సర్వే చేయించి మా భూమి మాకు ఆన్లైన్ చేయమని చెప్పేసి అర్జీలు కానీ, పీజీఆర్ఎస్ వచ్చే అర్జీలు కానీ, మొటేషన్ ద్వారా వచ్చే అర్జీలు కానీ ప్రతి ఒక్కదానికి సంబంధించి కూడాను నోటీస్ ఇవ్వకుండా, విచారణ చేయకుండా, క్షేత్రస్థాయి సిబ్బందితోటి విచారించకుండా, పరిశీలన చేయకుండా భూమి క్షేత్రస్థాయిలో నివేదికలు తీసుకోకుండా ఎలాంటి ఉత్తర్వులు పాస్ చేసిన దాఖలు లేవు. తప్పకుండా చట్టబద్ధంగా ఏదైనా అర్జీ వస్తే ఈవెన్ పీజీఎస్ అర్జీ కూడాను నోటీస్ ఇచ్చి విచారణ చేసి, ఇదివరకు ఎవరు కూడాను బహుశా గతంలో చేశారో లేదో నాకు తెలియదు, కానీ మేము వచ్చిన తర్వాత రెవెన్యూ కోర్టు తహసీల్దార్ లెవెల్లో కండక్ట్ చేస్తూ ఉన్నాం. నోటీసులంతా సంబంధికులు ప్రతి ఒక్కరికి నోటీసులు ఇస్తూ ఉన్నాం. ఇక్కడికి ఎంక్వైరీకి పిలుస్తూ ఉన్నాం, విచారిస్తున్నాం. రెవెన్యూ కోర్టు ఎలా అయితే కండక్ట్ చేయాలో చట్టబద్ధంగా అలా కండక్ట్ చేస్తున్నాం. దాదాపు మాకు లాస్ట్ ఇయర్ రెవెన్యూ సదస్సులు పెట్టినప్పుడు చాలా నంబర్ ఆఫ్ కేసెస్ వచ్చాయి. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కూడా చాలా వచ్చాయి. వాటిలో మేము చాలా ఎంక్వైరీ చేసాం. చాలా వరకు మేము క్లియర్ చేయగలిగాం. ఏది ఖచ్చితం కాదు అనేది స్పష్టంగా మేము ఇచ్చే ఆర్డర్లోనే మెన్షన్ చేస్తూ ఉత్తర్వులు కూడా పాస్ చేసిన సందర్భాలు చాలా కేసులు ఉన్నాయి. అలాంటి రెవెన్యూ కోర్టు కండక్ట్ చేసి మేము డిస్పోజ్ చేస్తున్నటువంటి తరుణంలో ఈ 1/1 సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా అది అసలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒకరి మీద బురద చల్లే విధంగా ఒక అధికారుల మీద అడ్డం పెట్టుకొని ఏదో కబ్జా చేయాలని ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఆరోపణలు తప్ప ఇవన్నీ కూడాను అన్ని కలుపుతాలే. మాకు ఇంతవరకు ఏ అర్జీ వస్తే ఈ పాటికి మేము మీకు నోటీసులు ఇచ్చేవాళ్ళం, ఆ సంబంధిత బాధ్యతలు కూడా తెలియజేసేవాళ్ళం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్లో ఈసీ తీస్తే మాకు వచ్చేస్తుంది.